అది హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా సిక్రోనా గ్రామం. సోమవారం ఉదయం 9:30 సమయం. సరస్వతి సీనియర్ సెకండరీ స్కూల్ ఆవరణ అంతా విద్యార్థుల చదువులతో సందడిగా ఉంది. రోజులాగే 29 ఏళ్ల సంధ్య అనేటువంటి టీచర్ కూడా తన బాధ్యతలు నిర్వర్తించడానికి పాఠశాలకు వచ్చారు. కానీ కొద్దిసేపట్లోనే ఆ సరస్వతి నిలయం రక్తసిక్తమైంది. భయంకరమైన కేకలు, పసిపిల్లల భయాందోళనలు, తోటి సిబ్బంది పరుగులతో ఆ ప్రాంతమంతా కల్లోలంలో మునిగిపోయింది. ఒక్క సెకండ్, అవును కేవలం 30 సెకండ్ల వ్యవధిలోనే ఒక మృగం విరుచుకుపడింది. చేతిలో కత్తి పట్టుకొని కంటి పాప కూడా దయచూపకుండా 30కి పైగా కత్తిపోట్లతో ఒక యువతి శరీరాన్ని క్షణాల్లో ఛిద్రం చేసింది. ఘటన జరిగినటువంటి తీరును పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విశ్లేషిస్తే దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. 21 ఏళ్ల అమిత్ అనే యువకుడు తన ముఖానికి ముసుగు ధరించి నెంబర్ ప్లేట్ లేనటువంటి బైక్పై స్కూల్ వద్దకు వచ్చాడు. తనకేమీ తెలియనట్లు స్కూల్ ఆవరణలో నిల్చొని సంధ్య కోసం ఎదురు చూశాడు. సిబ్బంది సమాచారంతో సంధ్య మెట్లు దిగి రాగానే ఇటు రా అని సైగ చేశాడు. ఆమె దగ్గరికి వస్తుండగానే జేబులో దాచుకున్న వేట కత్తిని బయటకు తీశాడు. కత్తిని మెడపై దింపగానే ఆమె బిగ్గరగా అరిచింది. ఒక్క చేత్తో ఆమెను గట్టిగా పట్టుకొని మరో చేత్తో ముఖం, మెడ, ఛాతీ, పొట్ట భాగాల్లో కసి తీరా పొడుస్తూనే ఉన్నాడు. బారిత్రాలు ప్రాణభయంతో గిలగిలా కొట్టుకుంటున్నా అతడిలో చలనం లేదు. టీచర్ కేకలు విని పాఠశాల సిబ్బంది అడ్డుకోవడానికి యత్నించారు. కానీ ముందుకొస్తే మిమ్మల్ని కూడా పొడి చంపేస్తా అని కత్తితో చూపిస్తూ బెదిరించడంతో భయంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆమె రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణం ఆగేంత వరకు దాడి చేసి ఆపై నెంబర్ ప్లేట్ లేనటువంటి ఆ బైక్ పైనే మెరుపు వేగంతో పరారైపోయాడు. ఆసుపత్రికి తరలించే లోపే సంధ్య ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ భయానక హత్య వెనుకున్నటువంటి అసలు కోణాన్ని ఫరీదాబాద్ పోలీసులు వెలికితీశారు. నిందితుడు కోట్ గ్రామానికి చెందినటువంటి అమిత్. సంధ్యకు అతనికి 2 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అమిత్ ఆమెను వెంటపడి వేధించడం మొదలుపెట్టాడు. సంధ్యకు అతని ప్రవర్తన నచ్చలేదు. నాతో మాట్లాడొద్దని తెగేసి చెప్పింది. ఆమె మాట వినకుండా అమిత్ మాత్రం రోజు వెంటపడేవాడు. వేధింపులు శృతిమించడంతో సంధ్య ధైర్యంగా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అమిత్ను పిలిపించి విచారించగా అందరి ముందు సారీ చెప్పాడు. కేసు కోర్టుల చుట్టూ తిరిగితే కుర్రాడి భవిష్యత్తు నాశనం అవుతుందని దయతలిచిన సంధ్య అతనిపై చేసినటువంటి ఫిర్యాదును వాపస్ తీసుకుంది. కానీ అందరి ముందు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది అనే అవమానాన్ని మాత్రం, పగను అమిత్ మనసులో ఉంచుకున్నాడు. దాన్ని మరింతగా పెంచుకున్నాడు. అదే ప్రతీకారం అతన్ని మృగంగా మార్చింది. పోలీసులు ఈ ఘటన జరిగినటువంటి 2 గంటల్లోనే అమిత్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఒకసారి పోలీసులు మాట్లాడుకొచ్చారు ఈ సంఘటన పైన. పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. फरीदाबाद में सिकरोना गांव के अंदर सरस्वती स्कूल के अंदर एक महिला टीचर की धारदार हथियार से हमला करके हत्या कर दी गई। उसी संदर्भ में एफआईआर नंबर 591 सेक्टर 58 पुलिस स्टेशन के अंदर बीएनएस की धारा 103 सबसेक्शन 1 के तहत दर्ज किया गया है। और उसी मामले में कार्रवाई करते हुए क्राइम ब्रांच एवीटीएस की जो हमारी टीम है, जो सिकरोना के अंदर ही पोस्टेड है, उन्होंने वारदात से मात्र 2 घंटे के अंदर ही जो है वो आरोपी को काबू करने के अंदर सफलता हासिल की। आरोपी जिसे गिरफ्तार किया गया है उसका नाम अमित है और कोट गांव का वो रहने वाला है, फरीदाबाद का ही। और जो मृतका को पहले से ही जो है वो जानता था, वो उससे परिचित था। उसके द्वारा इस वारदात को अंजाम दिया गया। आरोपी को गिरफ्तार कर लिया गया है। ड्यूरिंग पुलिस रिमांड अब उससे सख्ती से पूछताछ की जाएगी। माननीय न्यायालय में पेश करके अब उसका पुलिस रिमांड लिया जाएगा और जो रिकवरीज है दलील की जाएगी। जैसे मैंने बताया कि जो मृतका है वो पहले आरोपी अमित के ही गांव के अंदर एज टीचर काम करती थी और वहां से वो पहले से उससे जानता था। और अमित लगातार उस महिला का पीछा कर रहा था। वो उससे पीछा छुड़वाना चाह रही थी। उसने उसको पुलिस में शिकायत करने की भी धमकी दी थी। जब से उसने उसे इस तरीके की धमकी दी थी, उसके बाद उसने उसके साथ इस तरीके की वारदात को अंजाम दिया। वो जबरदस्ती उसको पीछा कर रहा था और जब उसने उससे शिकायत के बारे में कहा कि मैं तुम्हारे बारे में शिकायत करूंगी, तो उसने इस वारदात को अंजाम दिया। तो फरीदाबाद ఈ ఘటన కేవలం ఒక క్రైమ్ వార్త మాత్రమే కాదు, మన సమాజంలోని మానసిక వైకల్యానికి అద్దం పడుతోంది.
ఒకరిని ప్రేమించడం అంటే వారి నిర్ణయాలను గౌరవించడం. ఒక యువతి నో అని చెప్పినప్పుడు దాన్ని తట్టుకోలేక పగ పెంచుకొని జీవితాన్ని నాశనం చేసుకోవడం ఎంతవరకు సమంజసం? జీవితంలో స్థిరపడాల్సిన వయసులో చేతిలో కత్తి పట్టుకొని జైలు పాలవ్వడం, ఒక అమాయకురాలి ప్రాణాలు తీయడం వల్ల సాధించిందేంటి? బహిరంగంగా క్షమాపణలు చెప్పిన వ్యక్తులు కూడా మళ్ళీ ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నారంటే చట్టాలపై, సమాజంపై భయం లేకపోవడమే కారణమా? ఈ ఘటన మన ముందు కొన్ని ప్రశ్నలు వదిలేసింది. మహిళలు ఎక్కడికైనా ఎప్పుడైనా ధైర్యంగా తిరిగే రోజు అసలు వస్తుందా? ఒక అమ్మాయి నాకు ఇష్టం లేదు అని చెప్తే ఆ రిజెక్షన్ని ప్రశాంతంగా స్వీకరించలేనటువంటి ఆ కుంచిత మనస్తత్వం ఎప్పుడు మారుతుంది? తప్పు చేస్తే లైఫ్ నాశనం అయిపోతుందనే వణుకు నేరస్తుల్లో ఎప్పుడు మొదలవుతుంది? ఇప్పుడు ఒక సంధ్య బలైపోయింది, రేపు ఇంకో సంధ్య ఈ సమాజపు మృగాళ్లకు బలి కాకూడదు. ఇది కేవలం కొందరి సమస్య కాదు, ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పాలి. ఆడపిల్లలకు రక్షణ మాత్రమే కాదు, మగపిల్లలకు పెంపకంలోనూ కూడా ఎదుటివారి పట్ల గౌరవం, రిజెక్షన్ తట్టుకోవడం నేర్పించాల్సిన అవసరం ఉంది. బాధితులనే తప్పుబట్టడం ఆపి తప్పు చూసినప్పుడు గొంతు విప్పాలి. నేరం జరిగిన వెంటనే ఇచ్చే శిక్ష మరో ఆలోచన రాకుండా భయపెట్టేలా ఉండాలి. ఎటువంటి సంఘటనలు మారాలంటే ఏం జరగాలి? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. జీవితంలో స్థిరపడాల్సిన వయసులో చేతిలో కత్తి పట్టుకొని జైలు పాలవ్వడం, ఒక అమాయకురాలి ప్రాణాలు తీయడం వల్ల సాధించిందేంటి? బహిరంగంగా క్షమాపణలు చెప్పిన వ్యక్తులు కూడా మళ్ళీ ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నారంటే చట్టాలపై, సమాజంపై భయం లేకపోవడమే కారణమా? ఈ ఘటన మన ముందు కొన్ని ప్రశ్నలు వదిలేసింది. మహిళలు ఎక్కడికైనా ఎప్పుడైనా ధైర్యంగా తిరిగే రోజు అసలు వస్తుందా? ఒక అమ్మాయి నాకు ఇష్టం లేదు అని చెప్తే ఆ రిజెక్షన్ని ప్రశాంతంగా స్వీకరించలేనటువంటి ఆ కుంచిత మనస్తత్వం ఎప్పుడు మారుతుంది? తప్పు చేస్తే లైఫ్ నాశనం అయిపోతుందనే వణుకు నేరస్తుల్లో ఎప్పుడు మొదలవుతుంది? ఇప్పుడు ఒక సంధ్య బలైపోయింది, రేపు ఇంకో సంధ్య ఈ సమాజపు మృగాళ్లకు బలి కాకూడదు. ఇది కేవలం కొందరి సమస్య కాదు, ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పాలి. ఆడపిల్లలకు రక్షణ మాత్రమే కాదు, మగపిల్లలకు పెంపకంలోనూ కూడా ఎదుటివారి పట్ల గౌరవం, రిజెక్షన్ తట్టుకోవడం నేర్పించాల్సిన అవసరం ఉంది. బాధితులనే తప్పుబట్టడం ఆపి తప్పు చూసినప్పుడు గొంతు విప్పాలి. నేరం జరిగిన వెంటనే ఇచ్చే శిక్ష మరో ఆలోచన రాకుండా భయపెట్టేలా ఉండాలి. ఎటువంటి సంఘటనలు మారాలంటే ఏం జరగాలి? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.